అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భార్గవి ఎల్ఐసి గైడ్ తెలుగు ఛానల్. అసలు ఎల్ఐసి అంటే ఏమిటి? ప్రతి కుటుంబానికి ఎందుకు ఎల్ఐసి అవసరం? ఈరోజు మనం ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఎల్ఐసి అంటే ఏమిటి? చాలా మందికి ఎల్ఐసి అంటే ఒక పాలసీ లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా ఒక ట్యాక్స్ సేవింగ్స్ అని మాత్రమే తెలుసు. కానీ ఎల్ఐసి యొక్క అసలు ఉద్దేశం ఏమిటి? ఎందుకు కోట్లాది మంది భారతీయులు ఎల్ఐసిని నమ్ముతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎల్ఐసి అంటే ఏంటో తెలుసుకుందాం. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తెలుగులో చెప్పాలంటే భారతీయ జీవిత బీమా సంస్థ అని దీని అర్థం. ఎల్ఐసి అనేది 1956వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడింది. అప్పటి నుండి కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తూ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో తండ్రి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయనకి నెలకి 30,000 నుంచి 50,000 వరకు సంపాదిస్తూ ఉంటారు. ఆ ఆదాయం పైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే లేదా ఆ వ్యక్తి లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లల చదువు, ఇంట్లో ఖర్చులు, అప్పులు, భవిష్యత్ అవసరాలు ఇవన్నీ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారుతాయి కదా. అలాంటి పరిస్థితులలో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడమే జీవిత బీమా యొక్క ప్రధాన ఉద్దేశం. అదే ఎల్ఐసి చేసే పని. ఎల్ఐసి కేవలం డబ్బులను సేవ్ చేసే పథకం మాత్రమే కాదు, ఇది కుటుంబానికి ఒక రక్షణ కవచం. చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు. నాకేమీ కాదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇంకా చిన్న వయసే కదా అని భావిస్తూ ఇన్సూరెన్స్ను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందన్నది ఎవ్వరూ చెప్పలేము. అందుకే ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, ముందుగా ఇన్సూరెన్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అని. ఇప్పుడు ఎల్ఐసి తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా కుటుంబానికి రక్షణ. పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. తర్వాత ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ప్రీమియం కట్టడం ద్వారా క్రమశిక్షణతో సేవింగ్స్ ఎలా చేయాలో నేర్పిస్తుంది. పిల్లల భవిష్యత్ కోసం, పిల్లల చదువులు, పెళ్లి వంటి భవిష్యత్ అవసరాల కోసం కొన్ని ప్రత్యేక ఎల్ఐసి ప్లాన్లు అందుబాటులో కూడా ఉన్నాయి. రిటైర్మెంట్ ప్లానింగ్. ఉద్యోగ జీవితం ముగిసిన తర్వాత కూడా ఆదాయం ఉండేలాగా కొన్ని పెన్షన్ ప్లాన్లు కూడా ఈ ఎల్ఐసి మనకు అందిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎల్ఐసిలో చాలా రకాల పాలసీలు ఉంటాయి. ఉదాహరణకు టర్మ్ పాలసీ, లైఫ్ లాంగ్ పాలసీ, చైల్డ్ పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, ఎండోమెంట్ పాలసీస్, అలాగే పెన్షన్ పాలసీస్. ఏ పాలసీ ఎవరికి సరిపోతుందో వారి అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ అవసరానికి సరిపోయే ఎల్ఐసి పాలసీ ఏదో తెలియక సందేహంగా ఉందా? ఆందోళన అవసరం లేదు. నేను భార్గవి, ఒక అడ్వైజర్, మీ ఎల్ఐసి గైడ్ని. ఈ వీడియో క్రింద ఉన్న నెంబర్కి సంప్రదించండి, మీకు సరైన మార్గదర్శకాన్ని అందిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.